ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త అండి. మరి ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు కల్వరీ మార్గం మరి సారపాక చర్చ్ నందు స్వస్థత విడుదల పరిచర్య మరి శనివారం ఉదయం 10 గంటలకు జరుగుతుందండి. ఈ ఆరాధనలో అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్నారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని అనేక మంది రోగులు బాగుపరచబడుతున్నారు, స్వస్థపరచబడుతున్నారు, విడుదల పొందుకుంటున్నారు, పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రోగాలతో బాధపడుతున్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ వ్యాధి బాధల్లో ఉన్నా, ఏ సమస్యలతో ఉన్నా మరి ఈ స్వస్థత ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతి ఆదివారం కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆదివారపు సాయంకాల స్వస్థత విడుదల ఆరాధన జరుగుతుంది. తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు ఈ ఆరాధన జరుగుతుంది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు తరలి వచ్చి దైవ అద్భుత కార్యాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు. బలమైన అభిషేకముతో కూడిన ఆరాధనలో పాల్గొని పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నారు. విడుదల కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. చీకటి దురాత్మ శక్తులతో విడిచబడుతున్నారా? అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నారా? రండి, దైవ కార్యాలు పొందుకునండి. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? అలాగే మరి జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో వేదనలు జీవితంలో వస్తూ ఉన్నాయి కదా. మరి వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక, ఆ యొక్క సమస్యలు ఎలా పరిష్కరించాలో అర్థం కాక సతమతమైపోతున్న ఆ సమయంలో ఉదయకాలమే దేవుని యొక్క మాట వింటున్నప్పుడు మనసులో ఒక నెమ్మది, శాంతి, ధైర్యాన్ని మనం పొందుకుంటున్నాం కదండి. మరి దేవుని మాటలే మన ధైర్యపరిచేది, బ్రతికించేది కదా. మరి ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఒక్కడే మహాచర్య కార్యములు చేయవాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. మనం ఆయన గూర్చి తక్కువగా అంచనా వేస్తుంటాం. మనకున్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి, శోధనలను బట్టి ఇవన్నీ ఇక తీరవేమో, నా జీవితంలో అద్భుతం జరగదేమో, ఆశ్చర్యకార్యం జరగదేమో అని బలహీన పడిపోతుంటాం. కానీ మన దేవుడు ఎటువంటి వాడంటే ఆయన శక్తివంతుడు, గొప్పవాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మన దేవుడు మహాశ్చర్య కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు. ఆయన ఒక్కడే. ఎవరు ఆయన? నజరేయుడని యేసు ఒక్కడే మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు, మహాశ్చర్య కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు కదండి. ఆయన ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. దేవాది దేవుడు, అద్భుతాలు చేసిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు కదా. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో మరి వారి యొక్క మరి కనాను ప్రయాణంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వచ్చున్నాడు కదా. ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగిస్తూ వచ్చున్నాడు. మరి సముద్రాలు చీల్చాడు. అడ్డుగా వచ్చినప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలు ప్రజలను పోషించాడు. బండను చీల్చి ప్రజలకు దాహాన్ని ఇచ్చాడు కదా. ఎటువంటి గొప్ప గొప్ప కార్యాలన్నీ దేవుడు చేస్తూ వచ్చాడు.
అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, మన దేవుడు ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యాలు చేయగలిగిన గొప్పవాడు. అవునండి, నీ ప్రభువు నువ్వు ఆరాధించే దేవుడు ఏ కార్యాలైనా చేస్తాడు నీ జీవితంలో. ఎటువంటి అద్భుతానైనా చేయగలిగిన దేవుడు, ఎటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలైనా నీ జీవితంలో చేయగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు నాన్న. నీ దేవుడు సర్వశక్తిమంతుడు. నీ జీవితంలో ఈరోజు నువ్వు ఏ అక్కర కలిగి ఉన్నావో, బిడ్డలు కావాలా, ఉద్యోగం కావాలా, వ్యాపారాలు దీవించబడాలా, అలాగే ఆత్మికంగా ఎదగాల, మరి నీ జీవితంలో ఏది కావాలని నువ్వు ఆశిస్తున్నావో, నీ జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు నువ్వు ఆరాధిస్తున్న యేసు ఒక్కడే. ఆయన నీకున్నాడు, ఆయన మనకున్నాడు. కనుక మనం భయపడకూడదు, దిగులు చెందకూడదు. మరి దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. అలాగే దావీదు జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. అలాగే నీ జీవితంలో కూడా గొప్ప ఆశ్చర్య కార్యాలు నేను చేస్తానన్న దేవుడు ఉదయకాలం చెప్తున్నాడు. ఊహించని కార్యాలు, ఇప్పుడు ఎరుగని కార్యాలు నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు. కనుక ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి, నీ దేవుని బట్టి దేవుని సన్నతిస్తావా? దేవునికి థ్యాంక్స్ చెప్తావా? యేసయ్యా నిజమే, నా జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు నువ్వు ఒక్కడవే అయ్యా, అందరిని బట్టి నీకు వందనాలు యేసయ్య అని థ్యాంక్స్ చెప్తారు యేసయ్యకి. యేసయ్యా నేను నమ్ముతున్నాను, నీ వాగ్దానాన్ని నమ్ముతున్నా, నీ శక్తిని నమ్ముతున్నా. నా జీవితంలో ఖచ్చితంగా ఆశ్చర్య కార్యాలను చేయబోతున్నందుకు థ్యాంక్ యూ జీసస్ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రభా నాయన మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. తండ్రి నాయన, నువ్వు మాత్రమే మహాశ్చర్య కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు. నీ శక్తిని మేము నమ్ముతున్నాం ప్రభా. అయ్యా నీ ఉనికిని మేము నమ్ముతున్నాం ప్రభా. దేవా ఇదిగో నీ వాగ్దానం వింటున్న బిడ్డలందరి జీవితాలు మహాశ్చర్య కార్యాలు మీరు జరుగును గాక. తండ్రి వారికి ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు ఇవ్వండి, బిడ్డలు లేని వరకు బిడ్డలు దయచేయండి. అయ్యా ఇదిగో సొంత గృహాలు లేని వరకు సొంత గృహాలు దయచేయండి. వ్యాపారాలు దీవించండి, నాయన చేతి పనులు దీవించండి, వ్యవసాయ పనులు దీవించండి. రోగులు ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభు. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.